Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మధ్య పీరియాడికల్ మూవీస్ అయినా కానీ ఏదైనా ఒక పెద్దరికమైన పాత్ర అనేటప్పటికీ అందులో మీరే కనిపిస్తూ ఉన్నారు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. క్యారెక్టరైజేషన్ కి ఇచ్చిన ఆరా కానీ సంథింగ్ డిఫరెంట్ అండ్ సెకండ్ పార్ట్ లో కూడా ఉండబోతుందా? డెఫినెట్లీ కంటిన్యూ కంటిన్యూ అవుతుంది కదా. ఓవరాల్ కింగ్డమ్ మీరు చూస్తే బైరాగి అనేప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కదా ఆ కుర్రాడుతో అదే కింగ్డమ్. ఇప్పుడు జనరల్ గా నార్మల్ గా ఇన్ని సినిమాలు చేసిన పర్సన్ గా అయినా కానీ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు వచ్చే మూవీస్ అనేది కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా థర్డ్ పార్ట్ అని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రోజుల్లో పోస్టర్ చూసి వచ్చింది, ఈ రోజుల్లో టీజర్, ట్రైలర్, సినిమా. ఓకే, మేము థియేటర్లోకి వెళ్ళేంత వరకు ఆ రోజుల్లో సినిమా ఏంటో తెలియదు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్. KGF 3 కానీ, అఖండ కానీ, ఇలాంటివన్నీ అన్ని ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర వీరమలు 2 కన్ఫర్మ్ గా ఉంది. అఖండ మూవీలో బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్. దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్. లిటరలీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి. పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంట. ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే అందుకంటే ఎక్స్ట్రాండరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసిక్లీ ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. కూలీ మూవీ అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? సో ఎలా ఉండబోతున్నా లోకి గారి మ్యాజిక్ ఎలా చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్దలిస్తూ వస్తున్నాడు ఒకవైపు. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది మీరు ఎలా అంటే విలన్ సైడా లేకపోతే చెప్పకుండా నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్న గెస్ట్ ఎవరంటే హిజ్ ఎ గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ వాయిస్తో కూడా మ్యాజిక్ చేసి మనందరినీ కూడా అలా భయపెట్టగలరు. అలా నిజంగా చెప్పాలంటే కూర్చోబెట్టి అలా ముగ్ధుల్ని చేయగలరు. ఆయనే ఎవరో కాదు, నన్ అదర్ దెన్ అయ్యప్ప పి శర్మ గారు. యాక్టర్గా మనందరికీ అయితే రీసెంట్గా వచ్చే బిగ్ మూవీస్లో ఒక బైరాగిగా కానీ అండ్ KGFలో వామన కానీ ఇలా బోల్డ్ అని క్యారెక్టర్స్ కూడా మనందరి మనసులకి దగ్గర అవుతూ ఉన్నా మరి ఇంకా బోల్డ్ అని మూవీస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఆయనతో ఈరోజు మన రియల్ టాక్ చాణక్య ఉండబోతుంది. ఆయన ఏం మాట్లాడతారో బోల్డ్ అనే విషయాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. ఈ మధ్య పీరియాడికల్ మూవీస్ అయినా కానీ ఏదైనా ఒక పెద్దరికమైన పాత్ర అనేటప్పటికీ సో అందులో మీరే కనిపిస్తూ ఉన్నారు. మొన్న హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తున్నాయి కూడా. సో హౌ యూ ఫీలింగ్ సార్? ఫైన్, వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఉండడమే గ్రేటు ఇండస్ట్రీలో. అలాంటిది మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండడం అదృష్టం. సో ఇది పెద్ద అదృష్టంగా భావిస్తాను. అండ్ రియలీ ఐ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ ఫర్ దట్. కింగ్డమ్ మూవీ, సో కింగ్డమ్ మూవీలో కూడా మీ పాత్ర కానీ సో మీ ఆ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన ఆరా కానీ సంథింగ్ డిఫరెంట్, ఆ తెగకు నాయకుడుగా. సో ఎట్లా సార్ అది సెకండ్ పార్ట్లో కూడా ఉండబోతుందా లేకపోతే? డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది కదా. సో బేసికలీ కింగ్డమ్కి ఓవరాల్ కింగ్డమ్ మీరు చూస్తే ఈ బైరాగి అనేప్పుడు చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఎందుకంటే కదా ఆ కుర్రాడుతో వాళ్ళ గూడెంలో లేకపోతే వాళ్ళ దీంట్లో వాళ్ళ ట్రైబ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని బేస్ చేసుకుంటూ నడుస్తున్న కథ. దాంట్లో ఇవన్నీ మళ్ళీ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ స్క్రిప్ట్లో వచ్చినవన్నీ మీరు చూసినవన్నీ, సినిమాలో వచ్చినవన్నీ చూసినవన్నీ ఏంటంటే చిన్న 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 పెట్టకథలు. దాంట్లోంచి మళ్ళీ అన్నీ కలిసి ఒక చోటు చేరతాయి. అదే కింగ్డమ్. సో టోటల్గా టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఆఫ్టర్ KGF నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్. ఎందుకంటే KGFలో కూడా నేను ప్రశాంత్ నాకు చెప్పినప్పుడు హీఈస్ నాట్ ఫర్ ది కింగ్, హీస్ ఫర్ ది కింగ్డమ్ అని అన్నాడు. ఒక మాట ఉంటుంది, బాగా గుర్తుంది ఆ మాట నాకు. కింగ్ ఎవరైనా కింగ్డమ్ కోసం బ్రతికేవాడు, వానరం అనేవాడు. అలాగూ మీరు దీంట్లో తీసుకుంటే హీఈస్ ఫర్ హిస్ ఎయిమ్, కమిట్మెంట్. రైట్, నా రాజు నాకు కావాలనుకునే క్యారెక్టరైజేషన్ 3 జనరేషన్స్గా వెతుకుంటున్నాడు. మీరు అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే నాతో వచ్చిన వాళ్ళు నా ఏజ్ ఉండాలి, బట్ నాతో ఉండే వాళ్ళందరూ యంగ్ బ్యాచ్ ఉన్నారు. సినిమాలో చూస్తే మొత్తం యంగ్ బ్యాచ్ ఉంటారు. అంటే
నాతో వచ్చిన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నారు అక్కడ. ఇంకో జనరేషన్ కూడా ఉంది. ఎందుకు నాకు దగ్గర దగ్గర 1920లోనే 10 ఏళ్ళు కుర్రాడు అంటే ఇక్కడ ప్రెసెంట్కి వచ్చి 1990s జరుగుతుంది కదా, 1991లో జరుగుతుంది అంటే 70 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. 20కి 70కి 90కి 70 years ఉంది. ప్లస్ ఆల్మోస్ట్ ఐఎమ్ 10 years old when the film started. As you said, it is 80 years character which has more responsibility, చాలా ఆలోచన. నేను కూడా పర్ఫార్మెన్స్లో కొంచెం అండర్ ప్లే కొంచెం తగ్గించి వైల్డ్గా చేసేయచ్చు. ఉన్నాయి ఛాన్స్ కూడా ఉంది, వైల్డ్గా చేయడం కూడా ఛాన్స్ ఉంది ఆ క్యారెక్టరైజేషన్. కానీ బేసికలీ హీఈస్ నాట్ ఏ ఋషి ఆర్ హీఈస్ నాట్ ఏ ఇది కాదు, జరి కాదు. హీఈస్ ఆల్సో ఏ ట్రైబ్. ఆ ట్రైబుల్లో వాళ్ళకుండే ఒక బైరాగి అనే ఒక చిన్న ఫిలాసాఫికల్ దేవుడి మీద నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. అందుకే నేను టోటల్గానే చేయడంలో కూడా యాజ్ గౌతమ్ టోల్డ్ వాళ్ళు అన్నీ తెలిసిన వాడు కాదు, వాడు నేర్చుకుంటుంటాడు ప్రతిదీ. ఎందుకంటే వాడు బయట ప్రపంచానికి రాలా, రైట్, వాడే ఉన్న స్కూల్కి వెళ్ళి ఏం చదవాలా. ఆ క్యారెక్టరైజేషన్ టోటల్ డిజైన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా, వాడికి ఏం చదువు ఇది ఏమీ ఛాన్స్ లేదు. వాడు ఒక ఐలాండ్ నుంచి బయలుదేరిపోయి అక్కడ శ్రీకాకుళం నుంచి ఒక ఐలాండ్లో గుద్దుకుంటే ఆ షిప్లో అక్కడ పడిపోతే వీళ్ళందరిని పెట్టుకొని కాపాడుకుంటూ అలా 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 పెరిగిన ఒక క్యారెక్టరైజేషన్. సో డెఫినెట్లీ ఆ అండర్ ప్లే ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ ఎమోషన్ కనిపించాలి, లేకపోతే మనల్ని పెట్టుకోరుగా. వాయిస్ గీసు వాళ్ళకి ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా అది వర్కౌట్ అయింది బాగా. లక్కీగా వస్తున్న అప్లాజు, నేను బయటకు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మాట్లాడేది షోయింగ్ మీ వాట్ ఎవర్ వీ డిడ్ అది కొంచెం జస్టిఫికేషన్ దొరికింది, చేయగలిగాము అని నమ్మకం. వన్స్ ఒక 1 week అయిన తర్వాత జనంలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కాన్ఫిడెంట్గా మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అండ్ ఐ వాంట్ టు టెల్ అదర్ థింగ్స్ ఆల్సో అబౌట్ కింగ్డమ్. ఎందుకంటే ఫస్ట్ సితారా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా వైజాగ్ అన్ని శ్రీలంకలో వాళ్ళు చేసిన చేసులు కానీ డిఫరెంట్ లొకేషన్, టఫ్ లొకేషన్స్ టు షూట్. ఇప్పుడు మోటార్ బోట్ కనిపిస్తున్నాయి చేసేస్తాను అనుకుంటున్నావు, బట్ ఆ ప్లేస్లో వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయాలి, ఆ ప్లేస్ యూనిట్ వెళ్ళాలి, ఆ ప్లేస్కి అన్ని అన్నీ కావాల్సినవన్నీ వెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఎంత టఫ్ ఆలోచించండి. అది చూడడానికి 2-3 minutes ఎపిసోడ్లో ఉంటుంది, బట్ ఎన్ని రోజులు వర్క్ దాని మీద వర్క్ చేసి ఉంటారు, దాని నుంచి ముందు ఎంత డిజైన్ చేసి ఉంటారు. సో టోటల్గా ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ఇట్స్ వెరీ ఏమంటుంది అని ఎక్స్పెన్సివ్ ఆల్సో. మీకు తెలియదు ఏం లేదు ఇవాళ. అది ఇంకో కంట్రీకి వెళ్ళి చేయడం, ఇంకో కంట్రీకి వెళ్ళి యాక్షన్ బ్లాక్స్ చేయడం అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అలాంటిది మొత్తం ఐ వాంట్ టు థ్యాంక్స్ సితారా ఫర్ దట్. అండ్ అలాగే డైరెక్టర్ గారు గౌతమ్ గారు ట్రెమెండస్ జాబ్ అండ్ బ్యూటిఫుల్ టు వర్క్ విత్. ఎందుకంటే అసలు ఆర్టిస్ట్కి స్ట్రెయిన్ లేకుండా, అంటే షర్టు నలగకుండా తీసే అంటాం కదా, ఆ టైప్లో మనల్ని ఏమి స్ట్రెయిన్ పెట్టకుండా యాజ్ అన్ యాక్టర్ మనలో ఉన్నదే బయటకు తీసుకొచ్చుకొని ఎక్సలెంట్లీ హ్యాండిల్స్ థింగ్స్. అలాగే ఇంకా మిగతా అందరూ హోల్ కాస్టింగ్ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అంటే చిన్న వేషం దగ్గర నుంచి మీరు చూసే ఉంటారు, చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అలాగే కెమెరామెన్స్ కానీ రీ రికార్డింగ్ చేసిన టెరిఫిక్ అవుట్పుట్లు ఇచ్చారు. వెల్ కంపోజ్డ్ ఫైట్స్, అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా. కొన్ని సినిమాటిక్ సీన్స్ లేకుండా మీరు చూస్తుంటే సినిమా చాలా రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. బిగినింగ్ కూడా పట్టణం ఒక చంద్రబాబు కొడితే వాడికి ఒక ఇది వస్తుంది, అంతకన్నా పెద్ద ఆపరేషన్ చేసి కనిపెట్టి కొట్టేయలేదు. యాజ్ పర్ ఇవాళ ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా ఆ రియాలిటీకి దగ్గరగా అప్పట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్. ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ డే. సో కథలు ఎంత ప్రాబ్లం అంటే రైటర్కి, కథా రచయితకి ఎప్పుడైనా రాస్తున్నప్పుడు అది ఇలాంటివి పౌరాణికమో లేకపోతే సెమీ ఫోక్లోస్ అంటే ప్రాబ్లం కాదు. ఇలాంటివి ఒక పీరియడ్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఆ మొబైల్ ఫోన్స్ని ఈ పేజర్ని లేని టైంకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే స్క్రిప్ట్ కోరుకుంటుంది కొన్ని, లేకపోతే ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఉంటే 2 నిమిషాలు కమ్యూనికేట్ చేయడం. ఆ కమ్యూనికేషన్ లేని టైంలో జరుగుతున్న కథ, కమ్యూనికేషన్కి ప్రాబ్లం ఉండే టైంలో ఒక కథ ఇది. సో 90s అంటే 90s వరకు ఈ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు కూడా లేవు. అసలు 92, 93 నుంచి ఇవన్నీ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు వచ్చాయి. అంతవరకు టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సిందే, ఎస్టీడీ కానీ ట్రంక్ కాల్స్ కానీ చేసుకోవాల్సిందే తప్ప. ఆ 90s వరకు నాకు బాగా గుర్తుంది. 90s తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆ పీరియడ్లో కథ ఇది. ఆ పీరియడ్లో కథ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటికి దగ్గరగా ఉండాలి, ఆ రోజుల్లో ఉండే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అన్నట్టు ది స్క్రిప్ట్. ఎక్సలెంట్ స్క్రిప్ట్ అది. ఎందుకంటే ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క పెన్ ఒకలాగా వెళ్తుంది, ఒకలా రావచ్చు, ఇంకోలా రాయొచ్చు. కానీ
అల్టిమేట్గా రాసింది చూపించడం చాలా ఇంపార్టెంట్. సినిమాకి వచ్చేసరికి నావల్ అయితే చదివేస్తాం, బట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వీ షుడ్ షో ఇట్. అది బ్యూటిఫుల్గా కుదిరింది. అలాగే మన సత్యదేవ్ కానీ టెరిఫిక్గా చేశారు. ఆ బ్రదర్ బాండింగ్ కానీ అది కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మీ మూలంగా, ఎందుకంటే కుదరలేదు, మధ్యలో కలిసాం కానీ నాకు ఆ టైంలో నేను ప్రమోషన్స్ వాటికి ఎక్కువ రాలేకపోయినా ఐ వాంట్ టు షేర్ విత్ యువర్ పీపుల్ ఫర్ మై టీమ్ అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ విత్ నేను కొంచెం తక్కువ సినిమాలు చూశాను ఆయనవి, అంటే ఆల్మోస్ట్ చూశాను కానీ డీప్గా చూసిన సినిమాల్లో నాకు అర్జున్ రెడ్డి ఒకటి ఫెల్ట్ వెరీ షాకింగ్. ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు హీ డిడ్ మెథడ్ యాక్టింగ్ వాట్ ఎవర్ నేమ్ ఇట్. మళ్ళీ చాలా బాగా అన్ని చేసుకుంటూ వచ్చారు, కానీ దీంట్లో మళ్ళీ క్యారెక్టర్గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అర్జున్ రెడ్డికి ఎంత ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ రోజున నాకు నేను అనుకుంటున్నాను. మధ్యలో నేను 2-3 మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఈ సినిమా వరకు మాత్రం ఇట్ డిడ్ ట్రెమెండస్ జాబ్. నేను ఎందుకు అంటున్నానంటేనండి, 1 day 2 days 3 days క్యారెక్టర్స్ చేసేయచ్చు, ఒక మూడ్లో చేసేయచ్చు, బ్రేక్ ఇచ్చినా చేయొచ్చు వెన్ ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎంటైర్ థింగ్ యూ ఆర్ టేకింగ్, అంటే 140 రోజులు షూటింగ్ చేస్తుంటే, యావరేజ్ ఒక 100 రోజులు షూటింగ్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఒక 90 రోజులు ఆయన మీద వెళ్తుందిగా, ఆయన లేకుండా ఫ్రేమ్ కనిపించలే. అన్ని రోజులు అంటే దానికి ఎన్ని బ్రేక్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ కన్ఫ్యూషన్స్, టెన్షన్స్, ఫోన్ ఉంటుంది, మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీని మీద మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. అందరూ అనుకుంటారు ఈ సీన్ కాదు, ఒకలా దోశ వేసి చాలా బాగుంది దోశ, ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకుందామా అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆ దోశ నెక్స్ట్ దోశ అలా రాదు. మీకు జరిగిందా? మీకు సెకండ్ టైం ఆర్డర్ ఇస్తే దెబ్బ అయిపోతాం రా అనుకున్నాం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. హోటల్స్లో వాటి జరుగుతుంటాయి, అబ్బాయి వాళ్ళు ఉందని తినేసి ఇంకోటి ఇవ్వు అంటే టేస్ట్ డిఫర్స్ ఇమ్మీడియట్లీ. సో ఒక మాస్టర్ సరిగా వేయిపోతున్నాడు, ఏవో దోశ రెండో దోశ అడిగితే. అలాంటిది పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజు నుంచి షెడ్యూల్ 20 రోజులు షెడ్యూల్, 10 రోజులు షెడ్యూల్ ఇలా పడుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. మెయింటైన్ చేస్తూ టోటల్గా 2.5 గంటల సేపు ఒకటే మూడ్లో చేశారే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేవరకొండ. అండ్ సార్, తెలుగు ప్రేక్షకులకి అయ్యప్ప గారు ఒక యాక్టర్గా దగ్గరైన మూవీ అంటే మీరేం చెప్తారు సార్? మా మైండ్లో అయితే ఒకటి ఉంది, అంటే దగ్గరగా అయిన క్యారెక్టర్లో అంటే నా చిన్నతనం నేను చేసిన ఫస్ట్ క్యారెక్టరే నేను వెళ్ళిపోయాను హార్ట్స్లోకి. ఈ చదువులు మాకు వద్దు అని యూట్యూబ్లో ఉంది, వేజల సత్యనారాయణ గారిది. దాంట్లో బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేస్తుంటాను, చిన్న పిల్లడిది. అంటే సంస్కృతం నేర్చుకుంటే తెలుగు డైలాగ్లో ఉండు, మొత్తం సంస్కృతం మాట్లాడతా. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. 3 బ్రదర్స్, ఒక బ్రదర్ని, పెద్ద ఆయన రంగనాథ్ గారు, రెండోది విద్యాసాగర్, మూడోది నేను. నాకు ఎందుకు అంత హార్ట్ టచింగ్ ఫిల్మ్ అంటే అది సెకండ్ హాఫ్లో ఇంట్లో పావర్టీ వల్ల ఏదో బిందె అమ్ముకొని రమ్మంటే తల్లి అన్నపూర్ణమ్మ గారు వెళ్తూ ఉంటే మా నాన్న ముహూర్తం పెట్టించుకున్న ఒక సాహిబ్ తన మాంసం కొట్లో పని చేస్తామని చెప్పి నన్ను మాంసం కొట్లో పని చేయిస్తాడు. అంటే అది నన్ను అయ్యప్పని రికగ్నైజ్ చేశారా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక క్యారెక్టర్గా ఫస్ట్ సినిమానే నాకు ఐ రియల్లీ చాలా మంచిగా అబ్బా అనుకునే క్యారెక్టర్ అది. వాడు నిజంగా పని చేస్తాడు, ఎందుకంటే ఇంట్లో డబ్బుల కోసం పని చేస్తాడు, అదొకటి. అలాగే సరే ఓకే, అది కొంచెం చెప్పుకోవాల్సిన సినిమా ఎప్పటికైనా, ఎందుకంటే చైల్డ్ ఆర్ట్గా ఫస్ట్ ఫిల్ము, నేను డెబ్యూ చేసిన ఫిల్ము 83 అనుకుంటా, మేకప్ అది November 2nd. తర్వాత మనమంతా అన్నది నాకు చాలా అన్నట్టు ఉంటుంది ఆ సినిమా. మోహన్ లాల్ గారిది, మన చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా, మన సాయి కురపాటి గారు ప్రొడ్యూస్ చేశారు. నాకు భలే ఇష్టమైన క్యారెక్టర్. అంటే ఏంటంటే ఒక జస్ట్ రోడ్డు మీద ఏం దొరికితే, ఇనుము దొరికితే తీసుకెళ్ళి ఇనుము పెట్టేసి ఆ వచ్చే డబ్బులతో వెళ్ళి టక్కన ఒక ఎంతో చీప్ లిక్కర్ దొరికితే చీప్ లిక్కర్ తాగేసే ఒక క్యారెక్టరైజేషన్. వాడు ఎలా లాక్ చేస్తాడు హీరోని, ఎలా అవుతుంది ఫైనల్. నా క్యారెక్టరైజేషన్ ఎండ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ తీసుంటాడు డైరెక్టర్ గారు. వాడికి హార్ట్ ప్రాబ్లం, వాడికి ఆపరేషన్ చేసుకొని డబ్బులు కావాలి. మోహన్ లాల్ పనప్ప చెప్తే ఓవర్లుక్ చేసి మళ్ళీ 5,000 ఇవ్వాల్సిన వాడిని 1,00,000 రూపాయలు అడుగుతాడు, 1,00,000 2,00,000 అడుగుతాడు. అక్కడ హర్షవర్ధన్ గారిని లాక్ చేసి ఇక్కడ మోహన్ లాల్ గారితో మీరు ఆట ఆడిస్తాను. కిడ్నాప్ చేయమని చెప్పింది ఆయనే. కిడ్నాప్ చేసిన తర్వాత 5,000 కింద మాట్లాడుకొని లాక్ చేసిన తర్వాత నేను చెప్పను ఎక్కడ ఉన్నాడు, నాకు 2,00,000 కావాలి అర్జెంట్గా. ఎందుకంటే వీడికి ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం, లేకపోతే వీడికి 5,000 చాలా ఎక్కువ. వీడికి ప్రాబ్లం రాకపోతే సిచ్యువేషన్ మేక్స్ హిమ్ విలన్ తప్ప అక్కడ ఈజ్ నాట్ ఎ విలన్. వాడికి ఆ ప్రాబ్లం లేకపోతే వాడికి 5,000 చాలా ఎక్కువ, ఇంకా ఏ పని చేయక్కర్లే, ఇంకా 2 months ముందు కూర్చోవచ్చు ఆ క్యారెక్టర్. కానీ వాడికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బ్రతకాలి వాడికి. అలాంటి వాడు టప్ రైల్వే స్టేషన్లో కలెప్ట్ చేసి చచ్చిపోతాడు బిఫోర్ టెలింగ్ హిమ్ ది ట్రూత్. చాలా బాగుంటుంది అదొకటి. దాని తర్వాత
ఎవర్ గ్రీన్ కేజీఎఫ్. నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పాను. Yeah. ఇవన్నీ ఏంటంటే నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్. అలాగే చాలా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా టెరిఫిక్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్నీ చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కథకి ఇంపార్టెంట్, నాకు లక్కీగా ఏంటంటే కథకి లింక్ చేసే క్యారెక్టర్లు దొరుకుతుంటాయి ప్రతి సినిమాలో. అదేంటో అంటే ఆ ట్విస్ట్ కానీ ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చే క్యారెక్టర్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తారు. ఎక్కువ మరి అలా వెళ్తుంది, లక్కీగా కుదురుతుంది, నాకే వస్తున్నాయి కాబట్టి. అది అందరూ పెద్ద హీరోలు అందరితో చేస్తున్నాను, అందరితో నాకు లక్కీగా చిన్న చిన్న టర్నింగ్, కథ లేకపోతే చిన్న ఇంటర్లింక్ ఏదో లాక్ అయ్యి వస్తున్నాయి లక్కీగా. సో అలా చూస్తే మీరు కేజీఎఫ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక మైల్ స్టోన్ లాగే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగే. అది బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ వరకు నేను యాక్టర్ని, నోన్ టు ది ఇండస్ట్రీ. కేజీఎఫ్ తర్వాత ఐఎమ్ నోన్ టు ది పబ్లిక్. అంత డిఫరెన్స్. నేను స్టార్ గీర్ అన్నగానే కేజీఎఫ్ జనానికి దగ్గరగా చేర్చింది సినిమా. సో ఆనరం. నన్ను మొన్నటి వరకు చాలా మంది నా పేరు కూడా తెలీదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నా, బతుకుపోయి ఉన్నా, మన బయట పెద్దగా ఎక్స్పోజ్ అవ్వాలా. టు బీ ఫ్రాంక్ విత్ నాకు బేసిక్గా నేను ఆ విషయాల్లో కొంచెం షై, మిగతా విషయాల్లో నేను ఉమ్మని ఉంటాను. కానీ ముందు కొంచెం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆ మొహమాట అనాలి, ఇంకోటి అనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలా వెళ్ళిపోయింది. అది నేను డైరెక్షన్ చేసినప్పుడు పెద్దగా కనిపించను. మీరు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను కేజీఎఫ్ చేసినప్పుడు కూడా పెద్దగా కనిపించలే. అందరూ ఫోన్లు చేసేవారు, మనందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నాకు తెలిసినప్పుడు బెంగళూరు ఉండేవాళ్ళు. ఫోన్లు చేసేవారు, భయ హైదరాబాద్కి వస్తే నాకు తెలిసి చెప్పకూడదు కానీ తిట్టుకుంటారు. దాన్నే ఒక వదలకుండా పట్టుకొని ఇవాళ కూర్చోబెట్టి హాట్ సీట్లో సుధాకర్. సో అలాగూ మాకు బాగా పాత పరిచయం ఉంది కాబట్టి అలాగేంటంటే నేను బయటికి వచ్చి ఇంక రావాలి అన్నది అఖండ కూడా నేను బిగినింగ్ రాలే. అఖండ 58 days ఫంక్షన్కే నేను కొంచెం ధైర్యంగా వచ్చి 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళాను. ఆ ఒక 2 days ఉండి. కానీ ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడింది కూడా ఆ టైంలోనే అనుకుంటా. అంతే. అంతకుముందు నేను ఎక్కడ దొరకను, నేను చూడండి కాస్త పేరు ఉంటుంది కానీ ఎక్కడ పడితే ఎక్కడ ఫోటో కూడా పెట్టను. అలా ఎందుకలా మెయింటైన్ వచ్చాం, ఇంక తప్పదు.